బొద్దింక జెర్రీ లాంటివే కాదు, సిగరెట్ పీకలు కూడా వస్తున్నాయి. తాజాగా బిర్యానీలో సగం తాగిన సిగరెట్ పీక రావడం కలకలం రేపింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బావర్చి రెస్టారెంట్లో ఈ ఘటన జరిగింది. రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ తింటుండగా కస్టమర్లకు చివరిలో సిగరెట్ పీక వచ్చింది. అది చూసి కస్టమర్లు షాక్ అయ్యారు. బావర్చి యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. సిగరెట్ వచ్చిందా? ఏంటొచ్చింది? సిగరెట్ వచ్చిందా? హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీపై అనేక ఆరోపణలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు బయట రెస్టారెంట్స్ లోని ఫుడ్స్ లో నాణ్యత మీద ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదో రకమైనటువంటి కల్తీనో లేదంటే వాటిలో ఏదైనా చనిపోయినటువంటి జీవులు రావడమో లేదంటే ఇతర పదార్థాలు ఏమైనా కనిపించడమో జరుగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ లోని బావర్చి హోటల్లో, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఉన్నటువంటి బావర్చి హోటల్లో బిర్యానీలో ఏకంగా సగం కాల్చి పడేసినటువంటి సిగరెట్ పీక రావడం తీవ్ర ఆందోళనకు గురి చేసింది. దీని మీద కస్టమర్లు యాజమాన్యాన్ని నిలదీసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఓవరాల్ గా ఇష్యూకి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ లో హోటళ్లు, రెస్టారెంట్ లో ఉన్నటువంటి డొల్లాతనం ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తా ఉన్నాయి. నినామన్నటి వరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నగర మేయర్ తనిఖీలు చేసినప్పుడు నిర్లక్ష్యంగా నాణ్యత లేనటువంటి ఫుడ్, పరిశుభ్రత లేకుండా యూజ్ చేస్తున్నటువంటి కిచెన్, ఆ పరిస్థితులన్నిటిపై కూడా ఇప్పటికే ఫుడ్ ఇన్స్పెక్షన్ అధికారులు హోటళ్లను సీజ్ చేసి వారికి భారీ జరిమానా విధిస్తున్నా కూడా ఎక్కడ ఈ హోటల్, రెస్టారెంట్ లో మాత్రం మార్పులు రావట్లేదు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. గత కొన్ని రోజుల క్రితం ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి బావర్చీలో కూడా ఫుడ్ కి నెంబర్ 1 పేరుగా ఉన్నటువంటి ఆర్టీసీ బావర్చి గత ఏళ్ల తరబడి ఈ బావర్చి బిర్యానీ నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నప్పటికీ కొంతమంది యువకులు కొన్ని రోజుల క్రితం బిర్యానీ తినడానికి వెళ్లి బిర్యానీ తింటున్నటువంటి క్రమంలో ఈ బిర్యానీ ప్లేట్ లో వడ్డించినటువంటి వెంటనే దాంట్లో సిగరెట్ ఫిల్టర్ ఒకటి ప్రత్యక్షం అవ్వడంతో ఆ ఫిల్టర్ ని ఆ రకంగానే పక్కన పెట్టి యజమానిని పిలిపించి ఈ రకంగా బిర్యానీలో ఈ వస్తువులు ఎలా వస్తాయి, కళ్ళు మూసుకొని బిర్యానీ ప్రిపేర్ చేస్తా ఉన్నారా, ఇంత కేర్లెస్ గా ఫుడ్ ప్రిపేర్ చేస్తే ఎంతమందిని అనారోగ్యానికి గురి చేస్తారు అన్నట్టుగా కూడా యువకులంతా కూడా యాజమాన్యాన్ని, సిబ్బందిని పిలిచి వారిని హెచ్చరిస్తూ ఎన్నిసార్లు బావర్చీలో ఈ రకమైనటువంటి నిర్లక్ష్యంగా ఈ వస్తువులు కానీ, ఈ చిన్న చిన్న క్రిమి కీటకాలు కానీ ఇవన్నీ ఎలా వస్తా ఉన్నాయి ఈ బిర్యానీలో కానీ క్వశ్చన్ చేసినప్పుడు దీన్ని మార్చి తిరిగి ఇస్తాము, దీనిపై పెద్ద ఇష్యూ చేయకండి, ఇది అనుకోకుండా జరిగినటువంటి పరిణామం. వేలాది మందిగా రోజు బావర్చి హోటల్లో బిర్యానీ తింటా ఉంటారు. ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవ్వలేదు. మరోసారి జరగకుండా మాత్రం ఆ బాధ్యత మేము తీసుకొని వ్యవహరిస్తామంటూ కూడా బావర్చి యాజమాన్యం చెప్తున్నప్పటికీ యువకులు మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులకు, పోలీసులకు తప్పనిసరిగా ఫిర్యాదు అందజేస్తాము. బావర్చి అనేది ఒక బ్రాండ్ గా మారింది. అలాంటి బ్రాండ్ గా ఉన్నటువంటి హోటల్లో నిత్యం ఈ బొద్దింకలు, బల్లి రావడము, అనేక సార్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు దీనిపైన సోదాలు నిర్వహించినప్పుడు నాణ్యత లేనటువంటి ఫుడ్ ని ఉపయోగిస్తా ఉన్నారు, పరికరాలను ఉపయోగిస్తా ఉన్నారు. కుళ్ళిపోయిన చికెన్, మటన్ లాంటి వస్తువులని ఫ్రీజ్ లో పెట్టి ఇమీడియట్ గా అది ఫ్రీజింగ్ లో నుంచి తీసి దానితో మీరు ఈ చికెన్ ఐటమ్స్ కానీ, బిర్యానీ కానీ ప్రిపేర్ చేస్తా ఉన్నారనే దానిపై కూడా గతంలో నుంచినటువంటి అంశాలు మళ్ళీ తిరిగి ఈ సిగరెట్ ఫిల్టర్ దాంట్లో రావడంపై మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఎవరు కూడా బావర్చి హోటల్ కి వెళ్లి ఈ బిర్యానీ తినకండి, నిర్లక్ష్యంగా ఈ బిర్యానీ ప్రిపేర్ అవుతా ఉంది, క్వాలిటీ లేనటువంటి ఐటమ్స్ తో వీళ్ళు బిర్యానీ ప్రిపేర్ చేస్తా ఉన్నారు, అడిగితే నిర్లక్ష్యపు సమాధానం ఇస్తా ఉన్నారు కానీ తమదే బాధ్యత అని ఒప్పుకొని వీళ్ళు వ్యవహరించట్లేదు, తిరిగి దౌర్జన్యానికి పాల్పడతా ఉన్నారంటూ కూడా బావర్చి యాజమాన్యం పైన యువకులు వీడియో తీసి అక్కడ జరిగినటువంటి పరిస్థితులన్నిపై కూడా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరడంతో మాత్రం బావర్చి హోటల్లో సిగరెట్ ప్రత్యక్షం అంటూ ఏదైతే సోషల్ మీడియాలో హంగామా తిరుగుతా ఉందో ఇప్పటికే నగర ప్రజలు హైదరాబాద్ లో ఫుడ్ తినాలి అంటే ఒక భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిత్యం ఎక్కడో చోట ప్రధాన హోటల్లోనే
సరైనటువంటి వసతులు లేక, సరైనటువంటి వాతావరణం లేక, కిచెన్ లో అపరిశుభ్రత లేని హోటళ్లన్నీ తనిఖీలు చేసినప్పుడు ఆ డొల్లాతనం అంతా కూడా బయటకు వచ్చింది. చాలా హోటల్స్ లో కొన్ని రోజుల తరబడి ఈ నాన్ వెజ్ ని తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి కుళ్ళిపోయినటువంటి మాంసంతో ఈ బిర్యానీ గాని, ఇతర స్టార్టర్స్ గాని, మిగతా సూప్స్ గాని తయారు చేస్తా ఉన్నారంటూ కూడా ఫుడ్ ఇన్స్పెక్షన్ జరిపినటువంటి అధికారుల సోదాల్లో ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. నగర ప్రజలు తినాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న జూబ్లీ హిల్స్ లో జరిగినటువంటి మోమోస్ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా కొంతమంది అస్వస్థతకు గురవ్వడము, ఇంకొంతమంది ఫుడ్ పాయిజన్ కారణంగా హోటల్లో తిన్నటువంటి కారణంగా వీళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందడము, తీవ్ర అనారోగ్యానికి గురవుతా ఉన్నారు నగర ప్రజలు. ఇప్పటికే సర్వేలు నిర్వహించినప్పుడు కూడా హైదరాబాద్ లాస్ట్ పొజిషన్ కి చేరుకుంది. మొదటి పొజిషన్ లో ఉన్నటువంటి బిర్యానీ బ్రాండ్ ని దెబ్బతీసి చివరికి సర్వేల్లో హైదరాబాద్ లాస్ట్ ప్లేస్ కు చేరుకుంది. రాను రోజుల్లో హైదరాబాద్ అనే పేరే వినిపించకుండా ఆ రకంగా ఫుడ్ ని కల్తీ చేసి దందా చేస్తా ఉన్నారు కొంతమంది నిర్వాహకులంటూ కూడా ఇప్పటికే సర్వే రిపోర్ట్లు ఆ వివరాలు ప్రకటించాయి. బావర్చి ఆర్టీసీ క్రాస్ రోడ్ ఫేమస్ అయినటువంటి ఈ రెస్టారెంట్ లో కూడా నిన్న యువకులు ఈ భోజనం తింటా ఉంటుండగా ఆ బిర్యానీలో ఈ ఫిల్టర్ వచ్చినటువంటి వెంటనే క్వశ్చన్ చేయడంతో దానికి సమాధానం ఇవ్వకపోగా ఆగ్రహానికి లోనై త్వరలో దీనిపై పోలీసులకు, ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేస్తామంటూ కూడా యువకులు ఆ వీడియోలో ఆ స్టేట్మెంట్ ఇచ్చి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. శివ, అయితే రవితేజ, ఇప్పుడు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇది లైమ్ లైట్ లోకి వచ్చిన తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎవరైనా స్పందించారు? ఏమైనా కేసు నమోదు చేసిన పరిస్థితి ఏమైనా ఉందా? ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు అందజేసినా, ఫిజికల్ గా ఎవరైనా ఫిర్యాదు అందజేసినా డెఫినెట్ గా దానిపైన మేము చర్యలు తీసుకుంటామంటూ కూడా చాలా రోజులుగా నగర వ్యాప్తంగా శివారు ప్రాంతాల్లో నిర్లక్ష్యంగా అనుమతులు లేకుండా ఈ హోటల్స్ ని రన్ చేస్తున్నటువంటి వాటిపై కూడా సోదాలు నిర్వహించి వాటిని సీజ్ చేసి భారీగా ఫైన్ విధించి మరోసారి ఈ హోటల్ తెరవకూడదు అంటూ కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఒక పక్క ఎంఐఎం నాయకులు దానిపై ఒత్తిడి తీసుకొచ్చి హోటల్ తెరుచుకోండి అంటూ వీళ్ళు కొత్త ఆదేశాలను జారీ చేయడము, హోటల్ తెరవాలా తెరవద్దా అంటూ మాత్రం నిర్వాహకులు కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో బిర్యానీలో సిగరెట్ ఫిల్టర్ ప్రత్యక్షం అంటూ వార్త ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ గా మారిందో, యువకులు దాన్ని క్వశ్చన్ చేసినటువంటి వీడియోలు సోషల్ మీడియా పెట్టారో ఇప్పుడు అది హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ బావర్చి చాలా రోజులుగా కాపాడుకుంటూ వస్తా ఉంది. అనేక సందర్భాల్లో కూడా బావర్చికి మంచి రేటింగ్ ఉన్నటువంటి సర్టిఫికేట్, ఇతర ప్రైవేట్ సంస్థలు, ఆర్గనైజేషన్స్ కూడా బావర్చి బిర్యానీకి మంచి సర్టిఫికేట్లు, గుడ్ కండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి బావర్చి బిర్యానీలో ఆర్టీసీ క్రాస్ రోడ్ పేరు పొందినటువంటి బిర్యానీ సెంటర్ లోనే ఈ సిగరెట్ ఫిల్టర్ రావడంపై మాత్రం నెటిజన్స్, ఈ రోడ్డుపై వెళ్తున్నటువంటి వాహనదారులు, సోషల్ మీడియా ఉపయోగిస్తున్నటువంటి వారంటూ మాత్రం తీవ్రంగా నెగిటివ్ గా ట్రోలింగ్ చేస్తా ఉన్నారు. హైదరాబాద్ లో తినాలంటేనే చనిపోవాల్సినటువంటి పరిస్థితి, చనిపోవాలంటేనే హైదరాబాద్ లో ఫుడ్ తినాలనే ఒక సిచ్యువేషన్ కి పరిస్థితి చేరుకుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నగర ప్రజలు ఇంటి ఫుడ్ తప్ప బయట ఎక్కడ కూడా ఆహారాన్ని ముట్టుకోకండి అంటూ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వీటిపైన ట్రోలింగ్స్ సాగిస్తా ఉన్నారు. బావర్చి హోటల్ సంబంధించిన వీడియోని పెట్టి ఫుడ్ తిన్నారంటే ఈ రకంగా మీరు అనారోగ్యానికి గురవుతారు అన్నట్టుగా కూడా కొన్ని ఉదాహరణలు దానికి కోడ్ చేసి అటాచ్ చేసి దీన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారుస్తా ఉన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఈ బావర్చిలో ప్రత్యక్షమైనటువంటి సిగరెట్ అంశంపై కూడా ఫిర్యాదు చేస్తే తప్పనిసరిగా వాళ్ళు చర్యలు తీసుకుంటామంటూ మాత్రం అధికారులు ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు అవేర్నెస్ కల్పిస్తా ఉన్నారు. యువకులు ఇప్పటివైతే ఎవరికి ఫిర్యాదు అయితే అందజేయలేదు. పోలీసులకు, ఫుడ్ సేఫ్టీ అధికారులకు త్వరలో అందజేస్తామంటూ మాత్రం ఈ వీడియోలో వారు చెప్పి అక్కడి నుంచి యాజమాన్యాన్ని క్వశ్చన్ చేసి వారు సమాధానం ఇవ్వకపోవడంతో తిరిగి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. శివ, ఓకే, థ్యాంక్ యూ.